బతుకమ్మ పండుగను ఎందుకు దానికి స్ఫూర్తిగా తీసుకున్నారు? ఆ 9 రోజులు చెరువు కట్టకెళ్ళి వచ్చేవాళ్ళం ఆడపిల్లలందరూ. సో, ఆ జ్ఞాపకాలన్నీ ఉండిపోయినాయి మనసులో. సో, ఇది చేయాలి, ఇది చెప్పాలి ఇప్పుడు జనరేషన్‌కి అన్న ఆలోచనతోని బతుకమ్మ పండుగ టేకప్ చేశాం. జాగృతి తెలంగాణ ఉద్యమంలో విమెన్ పార్టిసిపేషన్ చేయడంలో ఏ రకమైన పాత్ర పోషించింది? నువ్వు బతుకమ్మ ఎత్తు చాలు నాకు తెలంగాణ కావాలని చెప్పినట్టు, నువ్వు బోనం ఎత్తు చాలు తెలంగాణ కావాలని చెప్పినట్టు అనేది ఎక్కువగా ప్రాపగేట్ చేశాం. పార్లమెంట్ సభ్యులుగా మొదటిసారి లోక్సభలో ప్రవేశించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా గర్వంగా అందరం వెళ్ళాం తెలంగాణ పార్లమెంట్ సభ్యులం. తీరా వెళ్ళాక చూస్తే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రాశారు. అదేంటండి మా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిపోయింది కదంటే, ఆ తర్వాత మారుస్తాం, ఇప్పుడు మాత్రం ఏపీ ఎంపీలుగానే మీరు ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. మిగతా రంగాల్లో వచ్చినంత పెద్ద ఎత్తుగా రాజకీయ రంగంలో మహిళలు రావటం లేదు, కారణం ఏంటి? వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. కానీ ఏ కార్యక్రమంలో మీ వారు కనిపించరు, మీరు ఒక్కడే కనపడతా ఉంటారు. ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంత దూరం ఉంటే అంత దూరం ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేనే అప్పుడెప్పుడు పూజలు ఉంటే తీసుకెళ్తాను, రండి మీరు కూడా ఉండాలి బాగుండదు అని. పిల్లలు మీ మీద కంప్లైంట్ చేస్తుంటారా వెళ్ళి? శుభ్రంగా నా మీద అన్నయ్య మీద ఏమైనా ఉంటే హ్యాపీగా వెళ్ళి తాతయ్యకి చెప్పుకుంటారు. మీకు ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఇప్పుడు సినిమాలు పోవటం కానీ ఎక్కడైనా బయట ప్లేసెస్ పోవటం కానీ జరుగుద్దా? పిల్లలతో స్పెండ్ చేసే టైంలో ఇంకా వాళ్ళు ఏది చేయమంటే అది వాళ్ళే పెద్ద ఎంటర్టైన్మెంట్. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది అన్న విమర్శలు వస్తూ ఉంటాయి. కుటుంబాన్ని ప్రజలు ఎన్నుకున్నారండి. కేసీఆర్ గారు వారసులుగా కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు ఎవరిని చూడొచ్చు? ప్రజలు నిర్ణయించాలండి. అది ఆరోపణలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మనం తప్పు చేస్తేనేమో భయం ఉంటుంది, తప్పు చేసే క్వశ్చనే లేదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయము, కాంగ్రెస్ గెలుపు తథ్యం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రకటనలు చేస్తున్నారండి. మీరు నిజామాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు కొన్ని ప్రామిసెస్ అయితే చేశారు. ఆ ప్రామిసెస్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యాయి? 100% అయినాయనే అనుకుంటున్నా అండి.